అరే సుబ్బారావు, ఇదో మాట. అరే పుస్తకం పారేసుకున్నాడే. బావా ఇదిగో బావా, బావా నిన్నే. ఆగు. ఏంటి బాస్, బావా అని పిలుస్తుంది? పంప తీశాడు మరదలా? అది మరదలై ఉండదే, మరి ఆ కళ్యాణ్ గడ్ ఏదో సెటప్ చేసి ఉంటాడు. బావా ఆగు. బావా బావా. కళ్యాణ్, మార్నింగ్ సార్. ఆ అమ్మాయి నీకేమన్నా మరదలా? అబ్బాయి కాదు సార్. మరి బావా అని పిలుస్తున్నది ఏమిటి? నిన్నటి నుంచి నన్ను అలా టీజ్ చేస్తుంది సార్. ఏంటి బావా పిలుస్తున్నా వినిపించుకోకుండా ఎలా వచ్చేసావు? గుడ్ మార్నింగ్ సార్. షటప్. కాలేజీలో చేరి రోజున్నర కాలేదు, అప్పుడే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ గురువులకు భంగనామాలు పెడతావా? నేను ర్యాగింగ్ చేయడం ఏంటి సార్? ఇప్పుడు అతను ఏమని పిలిచావు? బావా అని. అదేం ర్యాగింగ్ కాదా? బావా అంటే ర్యాగింగ్ ఏంటి సార్? ఎవరు ముసుకురము? ప్రధానాచార్యుల వారితో వాదోపవాదములా? బావా అంటే తప్పేంటి? అవ్వా సుచిత్ర ప్రధానాచార్య, ఈ పిల్ల కంఠకావరము. నేనేమన్నాను సార్? ఆయన అలా పిచ్చి కాకలా రెచ్చిపోతున్నారు. ఏమిటి ఏమిటి? సుచిత్ర సుచిత్ర ప్రధానాచార్య, నేను పిచ్చి కాకట, మీరు గజ్జి కుక్కట. ఇంకా నువ్వు ఉపేక్షించదేమి? వెంటనే ఈ పిల్లని కళాశాల నుంచి బహిష్కరించు. ఏమిటి అమ్మాయి, బావా అంటే తప్పేమిటంటావా? అవును సార్, పేరు పెట్టి పిలిస్తే తప్పేంటి సార్? అతను పేరే బావా. బావా అంటే బావని కాదు సార్, బాలాంతరపు వక్రతుండేశ్వరరావు. అవ్వ చూసారా చూసారా సార్, మీ ముందే నాకు ఎంత దారుణమైన నిక్ నేమ్ పెట్టిందో. నిక్ నేమ్ పెట్టడం ఏంటి? నీ పేరు అదే కదా? ఏంటి, నా పేరు బాలాంతరపు వక్రతుండేశ్వరరావా? అసలు ప్రపంచంలో అలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? మరి నిన్న నిన్నటి మొన్నటి అర్థం లేకుండా మాట్లాడతావు. ఏయ్, అతని పేరు ముళ్ళపూడి కళ్యాణ్. కళ్యాణ. ఇంకొకసారి మావా బావా అని స్టూడెంట్స్ నిక్ నేములు పెట్టి ర్యాంకింగ్ చేశావు, తీసి కింది పంపించేస్తాం. టేక్ కేర్. ఎలా ఉంది మా మేస్త్రి దెబ్బ? అర్థం కాలేదా? మమ్మల్ని కూలీల్ని చేసి ఫూల్స్ చేసావుగా, దానికి ఎన్కౌంటరే ఈ బావా. దట్ ఈస్ కళ్యాణ్. జస్ట్ మినిట్. ఎలాగూ 10 మందిలోనూ బావా అని వరుస కలిపేశావు, అంచేత నేను వరుస కలిపేసి మరదలు అనేస్తాను. అండ్ చక్క బావ మరదల్లా ప్రొసీడ్ అయిపోవచ్చు. ఏమంటావు? ఇంకేమంటాను? సరే అంటాను. ఓహో నా మరదలో, నువ్వు ఇంత త్వరగా చెండ ఊపేస్తావు అనుకోలేదు. ఇప్పుడు నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. నేనేం చేయాలి? సాంగ్ వేసుకోవాలి. హలో 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 సుబ్బారావు. ఓహ్, ఏంటి ఫేస్ కట్ చూస్తుంటే డ్యూయెట్ వేసుకొచ్చినట్టుంది? మరే ఆ డ్యూయెట్ లో నువ్వు శ్రీదేవిలో సిగ్గుపడిస్తే నేను అమితాబ్ బచ్చన్ లా ఆట పట్టించాను. చా. నువ్వు మాధురి దీక్షిత్ లా మై మరిచిపోతే నేను అనిల్ కపూర్ లా హత్తుకుపోయాను. అబ్బా, నువ్వు కాజోల్ లా కన్ను కొట్టావు, నేను షారుఖ్ ఖాన్ లా ముద్దు పెట్టు. నువ్వు రామిరెడ్డిలా రెచ్చిపోతే నేను విజయశాంతిరా పళ్ళు రాలగొడతాను. ఏంటి రాంగ్ రూట్ లో వస్తున్నావు? లేకపోతే నీ రూట్ లో వస్తాననుకున్నావా? చూడు, ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ హీరోగా ఉన్నావు. నిన్ను జీరో చేసి ఈ కాలేజీ నుంచి బయటికి పంపించకపోతే నా పేరు సుప్రియ కాదు. చూడు మరదల్స్, మగాళ్ళతో పెట్టుకున్న ఆడదానికి పుట్టగతులుండవని చరిత్ర చెప్తోంది. ఆ చరిత్రని చెరిపేస్తా. పాపం పాప పేర్ లెవెల్లో ఛాలెంజ్ చేసేసింది. ఏమైపోద్దో ఏంటో. అయ్యో అలా పడిపోయారేమిటి? మీ అమ్మాయి అందం చూసి కళ్ళు తిరిగాయండి. నా బంగారు తల్లి మిమ్ములను అంతగా ఆకర్షించినదన్నమాట. బావగారు, అయ్యా, అబ్బాయి ఏమి చేస్తున్నాడో సెలవిచ్చి కాదు. శ్రీ పిలకా మిలిటరీ హోటల్ అని భోజనశాల పెట్టించి తిని. ఏమది? మిలిటరీ హోటలా? అవునండి, మా హోటల్లో కోడి వేపుడు, కోడి జాయింట్, మేక వేపుడు, మేకలెవరు, చేప పులుసు, పీతలు, రొయ్యలు, పిట్ట మాంసం అన్ని దొరుకుతాయండి. శివ శివ, సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి మిలిటరీ హోటల్ పెట్టి పిట్ట మాంసము పిల్లి మాంసము అమ్ముతాయి ఏమిటండి? అవన్నీ నీచ పదార్థములు కదా. అవి ఏమిటో నిజము కాదా? నీచమేమున్నది బావగారు, ఈ రోజుల్లో కుల ప్రస్తావన లేకుండా సెలూన్లు పెట్టుచుంటిరి, లాండ్రీలు నడుపుచుంటిరి, చెప్పులు కుట్టుచుంటిరి, చివరకు తోళ్ల వ్యాపారము దూళ్ల వ్యాపారము కూడా చేయుచుంటిరి. వృత్తి ఏదైనను ధనము ముఖ్యము కదా. అట్లయితే పర్వాలేదు. అయితే త్వరగా కానిచ్చేనన్నా. ఏమ్మా, వర్జం వచ్చేస్తానని భయంగా ఉందా? లేదు, అమ్మ వచ్చేస్తుందని భయంగా ఉంది. అవునవును, రండి రండి, త్వరగా తాంబూలాలు మార్చేసుకుందాం. నువ్వా? ఎర్రా బాయా, నేను చర్చికెళ్ళొచ్చో లోపలే దాని పెళ్లి ఫిక్స్ చేసేద్దామని చూస్తావా? అంటే మా సంబంధం మీకు ఇష్టం లేదా? లేదు, తలుకులో పుణుకులమ్ముకుని వాళ్ళ ఏదో ఒక ఈడికి నా డాక్టర్ని ఇస్తానా? చస్తే ఇవ్వను. మా గజపదానికి ఏం తక్కువని? మా వాడి పిఠాపురంలో ఒక మిలిటరీ హోటల్, అమలాపురంలో 2 ఎకరాలు రొయ్యల చెరువు, గన్నవరంలో 3 కోళ్ల ఫారాలు ఉన్నాయి. మీ కోళ్ల ఫారాలు కుక్కల ఫారాలు అన్ని కూడా మా ప్యాచి లేసు పాద ముందు దిగతుడుపు. పైగా మారుతి లాంటి నా డాక్టర్కి లేలంటు లారీ లాంటి ఈడు బాడికి మ్యాచింగ్ ఎలా కుదురుద్ది? మ్యాచింగ్ సంగతి నేను చూసుకుంటాను,
నువ్వు కాదనకుండా ఓకే అని మమ్మీ. లేదు డాక్టరు, ఒక మదరుగా మీ మేలు కోరి చెప్తున్నా, ఈ గజపాద నీకు నప్పడు. ఆ ప్యాచిలేసు పాదవైతే నీకు కరెక్ట్ గా సూట్ అవుతాడు. ఇంకా సూతున్నారా? గెట్ అవుట్. రారా జూలీ, ఆ ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆప్తుల్ని ఆత్మీయుల్ని అగౌరవపరిచి అవమానపరుస్తావా? నిన్ను ఏం చేస్తావురా? ఏంటి కన్నుకొట్టి పిలుస్తున్నారు? కంగ్రాట్స్ చెప్దామని. దేనికి? నీ పెళ్లి చెడిపోయిందట కదా, నాకు చాలా ఖుషిగా ఉంది. వాట్? నా పెళ్లి చెడిపోతే నీకు ఖుషిగా ఉందా? మరి ఉన్నదేంటమ్మో, నా ప్రియురాలు పెళ్లి చెడిపోతాను. ప్రియురాలా? ఎవరు? నువ్వే. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే. షటప్. తారు డబ్బాలో ఉన్న నీకు, పౌడర్ డబ్బాలో ఉన్న నాకు ప్రేమ. నీ వయసేంటి, నా వయసేంటి? ఏయ్ పిచ్చి నా పగిలి, ప్రేమకి ఏజ్ బార్లు బ్లాక్ అండ్ వైట్లు అడ్డు కాకూడదు. ఆ మాటకొస్తే అమితాబ్ బచ్చన్ బ్లాక్, జై బహదూర్ వైట్, రజనీకాంత్ బ్లాక్, పల్లావిడ వైట్. అంతెందుకు, కృష్ణుడు రాముడు ఏం కొలరమ్మా, నాలాగా ప్యూర్ బ్లాక్ కాదు. అంచేత బ్లాక్ అండ్ వైట్ లా, డే అండ్ నైట్ లా, 2 in 1 లా మనం ఒక్కటైపోదాం. నోర్మొయ్. అసలు అద్దంలో ఎప్పుడైనా నీది నువ్వు చూసుకున్నావా? ఏంటి నీ మొహం. నాకేం తక్కువ? కొట్టానికి కళ్ళు లేదా, ముద్దెట్టని మూతి లేదా, ఊపడానికి కాళ్ళు లేవా, లేపడానికి చేతులు లేవా? అన్నీ ఉన్నాయి, అసలుదే లేదు ఏంటి బుద్ధి. చూడు, ఇంకొకసారి ప్రేమ దోమ అన్నావంటే మర్డర్ చేస్తా. ఇడియట్. వీడికి కూడా లవ్ కావాల్సి వచ్చింది. మేడం, మేము సినిమాకి వెళ్తున్నాం. ఏ థియేటర్ కి? అలంకార్కి. ఓకే, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. ఓకే. బాబాయ్ బాబాయ్, సుప్రియ అనుకో సినిమాకి వెళ్తారా? థియేటర్కి అలంకార్ థియేటర్ కి. ఇదిగో. అయ్యో, హౌస్ బోర్డ్ పెట్టేసరే. ఇప్పుడు ఎలాగే? ఏంటమ్మా, టికెట్లు కావాలా? ఒంటి మీద ఇన్నేళ్లు పెట్టుకుని బ్లాక్ లో టికెట్లు అమ్ముతావా? అయ్యో, నేను బ్లాక్ లో టికెట్ల మీద కాదమ్మా. మరి ఇక్కడ లవ్ కోస్ ఆడుతుంది అనుకుని వచ్చామమ్మా. తీరా టికెట్లు కొన్నాక తెలిసింది ఇది ఇంగ్లీష్ సినిమా అని. అందుకే కొన్న రేటుకే ఇచ్చేస్తాను. అలాగా, సరే. హలో, సినిమా చూడ్డానికి వచ్చారా? కాదు, నాటకం చూడ్డానికి వచ్చాం. ఆ లోపలికి వెళ్తే నాటకమే చూస్తారు. ఏంటి నువ్వు అనేది? ఒక్కసారి మీ టికెట్ నెంబర్లు చూసుకోండి. ఇదేంటి ఇలా ఆల్టర్నేట్ నెంబర్లు కొనుక్కున్నా ముసల్ది? కొనుక్కోవాలా? కొనిచ్చాడు ఎవరు? కళ్యాణ్. ఇప్పుడు ఈ టికెట్స్ తో మీరు లోపలికి వెళ్తే అక్కడ వాళ్ళ మధ్యన కూర్చోవాలి. అప్పుడు మీరు శాండ్విచ్ లా నలిగిపోవాల్సిందే. సౌండ్ బతలాడా, ముందే చెప్తున్నాను. రోజు నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. జ్యోతి నాది. మీరెవరెవరితో ఏడ్చినా సుప్రీం మాత్రం నాది. కాంపిటీషన్ కి వచ్చారో కళ్ళు పీకేస్తా. అబ్బబ్బా, ముందు వాళ్ళని రానివ్వండి రా. హలో అక్కాయిలు, అక్కాయిలు, ఏంటి అలా? ఈ టికెట్లు మీరు తీసుకుని మీ టికెట్లు మాకు ఇస్తారా? ఎందుకు? ఇవి తీసుకుని మీరు లోపలికి వెళ్తే మంచి బావయ్యలు దొరుకుతారు. మా చెల్లె చెయ్యమ్మా. రండి. సినిమా మొదలైపోయింది, వీళ్ళు ఇంకా రావట్లేదేంట్రా? అరుగో వచ్చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ థ్యాంక్ యూ సుప్రియ. పర్వాలేదు లేచి సుప్రియ. మీరు ఉన్నారు ఎందుకు? వాళ్ళని చూసి నేర్చుకోండి. అదేంటి బావయ్యలు అలా పారిపోయి వచ్చేసారు? లోపల మీ మరదలు ఫీల్ అయిపోతున్నారు. తెలివితేటలు మీకే కాదు మిస్టర్, మాకు ఉంటాయి. ఇంకెప్పుడు ఈ సుప్రియతో పెట్టుకోకు. అగో, మా నలుగురి చేత కేకలు వేయించానని చంకలు గుద్దుకోకు. తెల్లవారే లోపు మీ హాస్టల్లో ఉన్న లేడీస్ అందరి చేత ఇన్క్లూడింగ్ యూ చావు కేకలు వేయించకపోతే నా పేరు కళ్యాణి కాదు. బెట్? బెట్. సరే చూద్దాం. అదేంటి బాబా అలాంటి పందం కాచో? లేడీస్ అందరి చేత ఎలా కేకలు వేయిస్తావు? వెండి తెర మీద చూడు. ఇప్పుడు మనకి దున్నపోతు లాంటి ఒక మనిషి కావాలి. నేనున్నాగా చెప్తా. ఇంకేం కావాలి? ఎన్బి రోటి భయ్యా. సార్ సార్, నాకు కూడా బీరీ ఇవ్వండి సార్. ఉండవా? ఇంకేం కావాలి? సాలే, సంకలో షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకుని
స్టూడెంట్స్ ని స్పాయిల్ చేస్తావా? ఏదో పొరపాటు అయిపోయింది సార్. పై ఖర్చుల కోసం కకృతి పడ్డాను, క్షమించదులేండి సార్. నిన్నంత తేలిగ్గా ఎందుకు వదులుతారా? నీ తాత బొలుస్తా వేసవకాలం కోట్ ఎందుకురా అంటే నాకు చాలా ఎక్కువ సార్ అని కహానీలు చెప్పి నన్నే చీట్ చేస్తారా కుత్తే? ఇపో మొత్తం కూడా కలిపే. సార్ పక్కన లేడీ చూస్తున్నా సార్, పరుగు పోద్ది సార్. వాళ్ళు చూడాలేరా విప్పమంటుంది. నికాలా నికాల్. చిచి, పక్కన లేడీస్ ఉన్నారని కూడా చూడకుండా పబ్లిక్ గా బట్టలు ఇప్పించేస్తున్నాడు. మరి సాడిస్ట్ లా ఉన్నాడు. పదండి పదండి. పిచ్చ వెధవ. ఇది కూడా ఇప్పేయమంటారా? పిల్లలు తడుచుకు తెస్తారు. ఈ రోజు నుంచి నీకు ఇదే యూనిఫామ్. థ్యాంక్స్. నాకు దొరకపోతావా?